ఇచ్చిన ఏప్రిల్ 17వ తారీఖున అసీం మునీర్ గారు లెక్చర్ వింటే సేమ్ హిందూయిజం ఇస్లాం వేరు రెండు కలిపి ఉండలేవు టూ నేషన్ థిరీ అన్నదాన్నే ఈవిడ కూడా ఫాలో అవుతుంది. ఏదో ఒక విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసినంత మాత్రాన వాళ్ళ కేపబిలిటీస్ ఏమాత్రం ప్రూవ్ అవ్వవు. ఏవో పబ్లిక్ కోసం, ఎందుకంటే పాకిస్తాన్ డిసింటిగ్రేషన్ స్టేజ్కి వచ్చింది. ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. మొత్తం స్టేట్ ఎకనామికల్గా, ఆర్మీ వైజ్ కూడా, కల్చరల్గా, సోషల్గా ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళని బెగ్గర్స్ని వెనక్కి పంపించేయడం మొదలుపెట్టింది. మ్యాక్సిమం బెగ్గర్స్ ఇన్ మిడిల్ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చారని అందరూ చెప్తున్నారు. అలాగే యూకేలో కూడా మొత్తం ఏవి క్రైమ్ రేట్స్ ఉన్నాయో అన్ని పాకిస్తాన్కి అట్రిబ్యూట్ అవుతున్నాయి. అన్ని విధాలుగాను ఇంటర్నేషనల్గా కూడా ఐసోలేట్ అయిపోయింది. కేవలం చైనా ఏంటంటే అది వాళ్ళకి నిజంగా ఇష్టమై కాదు, కేవలం వన్ రోడ్ వన్ బెల్ట్ స్కీమ్లో దాదాపు $200 బిలియన్లు ఖర్చు పెట్టారు. దానివల్ల వాళ్ళు సపోర్ట్ చేయడానికి తప్పట్లేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఏంటంటే వాళ్ళ సర్వైవల్ ఆఫ్ ది స్టేట్ కోసం జనరల్ అసీం మునీర్ ద డిఫాక్టో రూలర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఈ చెంచాస్ అంతా కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతకంటే ఇంకంత మనం పలకాల్సింది ఇంకేమీ లేదు. అంతే రైట్. అంటే ఆవిడ స్టేట్మెంట్ పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్గా సైన్యాధికారిగా నేను ఎప్పుడు సైన్యంలో పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అని నేను అన్నండి. సైన్యమే, ఫౌజీలే వాళ్ళు టిల్ ది లాస్ట్ బ్రీత్ వాళ్ళు ఫౌజీలే, డాక్టర్స్ అయినా సైన్యమైనా. సో అందువల్ల మీరు కల్నల్గా మీరు చాలా సంఘటనలు దగ్గర నుంచి చూసుంటారు సరిహద్దుల్లో. అలా రెచ్చగొట్టే ప్రకటనలు సరే పార్లమెంట్ అంటే వాళ్ళు మీరు అన్నట్టు దేశ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అని ఉంటారు. ఐ బిలీవ్ ఆమె ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హర్ హార్ట్ అయితే అని ఉండకపోవచ్చు. రెచ్చగొట్టాలి, జనరల్ మునీర్ పట్ల ఆవిడ విధేయతను ప్రకటించుకోవాలి, ఈ క్రమంలో ఆవిడ చెప్పుండొచ్చు. ఆవిడ సంగతి పక్కన పెడితే సైన్యం పరిస్థితి ఏంటి, అక్కడున్న యుద్ధ ట్యాంకుల పరిస్థితి ఏంటి, ఫ్యూయల్ పరిస్థితి ఏంటి, ఎన్ని రోజులకు సరిపడా. ఎందుకంటే మన డాన్ రాసింది, పాకిస్తాన్ మనకి ఉండే ఇక్కడ అధికార పక్షాలకు వంత పడే మీడియా ఇక్కడ ఉన్నట్టు అక్కడ కూడా ఉంది. డానే రాసింది 80% ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ హవ్ బీన్ ఎగ్జాస్టెడ్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ వచ్చేవాడికి 20% మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు సరిహద్దుల్లో మోహరించారు. ఎన్ని రోజులకి వాళ్ళకి ఫ్యూయల్ సరిపోతుంది సార్? అది మనం ఎగ్జాక్ట్ డేటా చెప్పలేమండి. ఎందుకంటే జనరల్గా మన ఇండియాలో అయితే ఆయిల్ కంపెనీస్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మ్ ఫోర్సెస్ తోటి అగ్రిమెంట్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి వేరు వేరు చోట్ల ఒక కనీసం 15-20 డేస్ యుద్ధం జరిగే విధంగా దాస్తారు. అలాగే మనం పాకిస్తాన్కి కూడా వాల్యూ ఇద్దాం, కనీసం 10-12 రోజులకి సరిపడా వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఫ్యూయల్ ఉన్నట్లు లెక్క పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ అంటారా, సూయిది గ్యాస్ స్టేషన్ ఎక్కడైతే గ్యాస్ మెయిన్ తయారవుతుందో అది బెలూచిస్తాన్ టెర్రరిస్టులు మొన్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాన్ని మొన్న అంటించేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ గ్యాస్ సప్లైస్ మాత్రం ఆగిపోయింది. మిగతా ఎమ్యునిషన్ ఇవన్నీ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది సార్ ఆ గ్యాస్ స్టేషన్ వీళ్ళు కాల్ చేస్తుంది? మీరు గ్వాదర్ పోర్ట్కి వెళ్ళండి, దాని పైకి ఒక 200 కిలోమీటర్లు వస్తే సుయి అనే ఒక స్టేషన్, పెద్ద సిటీ ఉంటుంది. అది మన విజయవాడ అంత ఉంటుంది. ఆ స్టేషన్ లో అక్కడ గ్యాస్ మెయిన్ తయారవుతుంది. అంటే అక్కడి నుంచి పైప్ లైన్స్ ఎమినేట్ అవుతాయి. అది అంటించేయడం జరిగింది. అది ఇప్పుడు ఇంకా రిపేర్ అయినట్టు ఇంకా రిపోర్ట్స్ ఏం కనిపించలేదు. ఆ విధంగా చూస్తే మాత్రం వాళ్ళకున్న ఈ ఎఫ్ఓఎల్ రిజర్వ్స్ మాత్రం కేవలం 10-12 రోజుల కంటే ఎక్కువ నేను అనుకోవట్లేదు నా అసెస్మెంట్ ప్రకారం. ఇంకా వేరే చూస్తే ఎమ్యునిషన్ ఇవన్నీ కూడా చైనా ఇప్పుడు సప్లై చేయడం, బై రోడ్డు సప్లై చేస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే టర్కీ కూడా బై ఎయిర్ విమానాల్లో ఏం సప్లై చేస్తుందో తెలియదు. డ్రోన్ సప్లై చేస్తుందా లేకపోతే ఎమ్యునిషన్ ఇటువంటివి కూడా సప్లై చేస్తుందా అన్నదే కొంచెం క్లారిటీ రావాల్సింది. అది వస్తేనే కానీ వీళ్ళకున్న అన్ని పాత ఎమ్యునిషన్, అంటే ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా అయిపోయిన ఎమ్యునిషన్స్ ఉన్నాయి. అవి చాలా వరకు అమ్మేశారు. హమాస్కి, సిరియాకి, లెబనాన్కి అమ్మేయగలిగారు సక్సెస్ఫుల్గా. అలాగే క్రిమియా వార్లో కూడా అజర్బైజాన్కి కూడా చాలా అమ్మడం జరిగింది. సో పాత స్టాక్స్ చాలా డిప్లీట్ అయిపోయినాయి. దాన్ని ఎంతవరకు రిప్లెనిష్ చేసుకున్నాను అన్నది పబ్లిక్లో ఇంకా మన డొమైన్లో లేదా. ఇంకా ఆ విధంగా చూస్తే ఏంటంటే వాళ్ళ వార్ కేపబిలిటీ మ్యాక్సిమం 1-2 వారాల కంటే ఇంకా అంతకంటే మించి లేదు ఎట్టి పరిస్థితుల్లో. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అంటే మీరు మొత్తం ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు తెలిసిన వారు కాబట్టి, తహ్రీకి తాలిబానీ పాకిస్తాన్ TTP దాన్ని ఒక మిలిటెంట్ సంస్థ విచ్ హాస్ బీన్
ఫైటింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ బెలూచిస్తాన్. వాళ్ళ కమాండరు 1.5 months ago he wrote an article in their website. Of course మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇట్ హాస్ బ్లాక్డ్ దట్ వెబ్సైట్ అనుకోండి. బట్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇస్లామాబాద్ వేర్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ దే హ్యావ్ గివెన్ మీ, దాంట్లో వాళ్ళు అన్నది ఏంటంటే ఈ కశ్మీర్ వ్యాలీలో అటాక్కి పాకిస్తాన్ ఆర్మీ ట్రై చేస్తోంది, ఐ హ్యావ్ క్లియర్ ఇన్పుట్స్ అని ఈ హ్యాస్ స్టేటెడ్. అందులో ఈ హ్యాస్ రిపోర్టెడ్లీ స్టేటెడ్. దట్స్ వాట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇస్లామాబాద్ టోల్డ్. ఆ టీటీపీ అంత యాక్టివ్ అండి. అంటే బీబీసీ వాళ్ళ టర్మ్స్లో అంటే మన దేశానికి వచ్చేప్పటికి మిలిటెంట్లు, వాళ్ళ దేశం మీద దాడి చేస్తే మాత్రం టెర్రరిస్టులు. బీబీసీకి ఆ స్పష్టమైన వేరియేషన్ ఉంది. బీబీసీ ఎట్లా చూస్తుందనే విషయం పక్కన పెడితే ఆ కమాండర్ రాసిన దాంట్లో ఇప్పుడు అతనికి ఏవో ఇన్పుట్స్, అతను ఈజ్ ఫైటింగ్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ బెలూచిస్తాన్. అంటే మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు టెర్రరిస్టులు. మళ్ళీ ఇప్పుడు మీరే అన్నారు కదా ఈ చుట్టుపక్కల బెలూచిస్తాన్లో గ్యాస్ స్టేషన్ని పేల్చేశారని, ఆ కేటగిరీకి చెందినవాడు అతను రాశాడు. అతనికి 45 daysకి ముందరే ఇన్పుట్స్ ఉన్నాయట సార్. ఉన్నాయండి, ఎందుకంటే NWFP అంటారు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు. ఇది నార్త్లో ఉంటుంది, నార్త్ వెస్ట్లో ఉంటుంది పాకిస్తాన్కి. దానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన ఒక బోర్డర్ కూడా ఉంది, దురంద్ లైన్ అంటారు దాన్ని. ఈ దురంద్ లైన్ 1894లో బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసినప్పుడు ఈ దురంద్ లైన్ గీశారు. అది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకోదు. అంతకుముందు ఉన్న రాజులు కూడా ఒప్పుకునేవారు కాదు. 1979 ముందు ఉండే రాజులు కూడా లాస్ట్ రాజు జహీర్ షా కూడా ఒప్పుకోలేదు. కాకపోతే ఆయన మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అది కూడా పైకి వస్తుంది. ఈ NWFPలో 8 రకాల ప్రాంతాలు ఉన్నాయండి. మళ్ళా అన్ని వేరు తెగలు. ఇది అవుట్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్. ముందర నుంచి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఎప్పుడూ లేదు ఇది. ఈ 8 తెగలు కూడా వాళ్ళ ఓన్ జిర్గాస్ ఉంటాయి. అంటే జిర్గా అంటే ఒక యూనియన్ కానీ ఒక సెనేట్ కానీ చిన్న పంచాయతీ కానీ అనుకోండి. ఆ ట్రైబల్ లీడర్స్ తోటి ఆ పంచాయతీ నడుపుకుని వాళ్ళే డెసిషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి ఎప్పుడు రాలేదు. ఎప్పుడైతే 1979లో జనరల్ జియా గారు ఫండమెంటలిజం స్టార్ట్ చేసి మద్రసాస్ని ఇంప్రూవ్ చేశారో అప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈ ఏరియా నుంచి తీసుకోబడ్డారు. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ పంజాబ్ డెవలప్డ్ స్టేట్. మెయిన్ పాకిస్తాన్లో జరిగే మిలిటరీ కానీ సివిల్ కానీ అన్ని పాక్ పంజాబ్ నుంచి నడుస్తాయి. ఇంకా సింధ్ అంటారా, వాళ్ళు బిజినెస్ మెన్ మోస్ట్లీ. ఈ బలూచిస్తాన్ అండర్ డెవలప్డ్ ఏరియా, POK అండర్ డెవలప్డ్ ఏరియా. సో ఈ NWFP నుంచి ఎక్కువ మంది వచ్చారు మద్రాసాకి. వీళ్ళు అమెరికాకి ఎదురుగా ఆఫ్ఘనిస్తాన్లో చాలా సంవత్సరాల వరకు, మొన్న 2021 వరకు యుద్ధం చేశారు. అందుకని చెప్పి అమెరికా కూడా ఈ TTPని ఎనిమి పార్టీ కింద లెక్కెడుతుంది. పాకిస్తాన్ ఈ సెంటిమెంట్ని వాడి TTPని దెబ్బతీయాలని చూసింది. కొంతమంది వరకు టాప్ లీడర్స్ ఒక 2-3 years బ్యాక్ పోవడం జరిగింది. కానీ వాళ్ళు రీకన్స్టిట్యూట్ అయిపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం పాకిస్తాన్ గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకుని ఇస్లామిక్ రిపబ్లిక్ కింద అనౌన్స్ చేసి ఇరాన్లో ఎలాగైతే రూల్ ఉందో అలా అటువంటి రూల్ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం. అంటే డెమోక్రసీ మొత్తానికి తీసేసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లో ఎలా ఉందో అటువంటి పరిపాలన తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. TTP ఉద్దేశం. ఇంకా బలూచిస్తాన్, ఇది TTP ప్రస్తుతం వాళ్ళ బేసిస్ అన్ని ఆఫ్ఘనిస్తాన్. ఐ బిలీవ్ ఇట్ ఇస్ ద ప్రాక్సీ ఆఫ్ ఆఫ్ఘన్ తాలిబాన్స్ కదండి. అలాగ అనుకోవచ్చు. అది పాకిస్తాన్ ఎక్విజేషన్ అలా చేస్తుంది కాదండి. అది ఆఫ్ఘన్ తాలిబాన్ వేరు, ఆఫ్ఘన్ కల్చర్ వేరు, పాకిస్తాన్ కల్చర్ వేరు. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన కేడర్స్, అంటే వీళ్ళలోంచి వచ్చిన తిరుగుబాటు ఇది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ తీసుకుంటున్నారు. అదొక్కటే. ఇంకా బెలూచిస్తాన్ సంగతి వస్తారా? బెలూచిస్తాన్ అన్నది 1948లో వీళ్ళు నవాబ్ కింద ఉండేవారు. బుక్తి నవాబ్ అని చెప్పి ఆయన ఉండేవాడు. ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఎప్పుడైతే సర్దార్ పటేల్ గారు స్వతంత్ర రాజ్యాలని ఇండియాకి కానీ పాకిస్తాన్కి కానీ ఆప్షన్ చూజ్ చేసుకోమన్నారో ఆయన ఇండియాలో చేరతాను అని స్పష్టంగా రాసిచ్చారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. అప్పట్లో కాకపోతే ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ వేరే ఆయన జస్టిఫై అయి ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల అది మనం తీసుకోలేదు. కంటిన్యూస్ మెయిన్ రీజన్ ఏంటంటే అది మన భారత భూభాగానికి ఆనుకుని లేదు. అందుకని చెప్పి ఇది తర్వాత ఏంటంటే 100% ముస్లిమ్స్, కొంతమంది హిందూస్ ఉన్నారు. మన మెయిన్ హిందూ టెంపుల్ ఇప్పుడు కూడా దుర్గాదేవి టెంపుల్స్ అక్కడే ఉన్నాయి. అది 1948లో
మనం కాశ్మీర్ సగం వెనక్కి తీసుకున్న తర్వాత ఏప్రిల్లో మొదలుపెట్టి ఆ కంట్రీని ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజుల్లో కూడా సరిహద్దు గాంధీ అని చెప్పి మన ఇండియాకి వచ్చేసేవారు ఎప్పుడు మధ్యలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫ్రాంటియర్ గాంధీ అని పిలిచేవాళ్ళు ఆయన. ఫ్రాంటియర్. తర్వాత ఏంటంటే వీళ్ళు 44% ఆఫ్ పాకిస్తాన్ ఏరియా, దాదాపు పాపులేషన్ చాలా తక్కువ, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. ఇప్పుడు చైనా కారిడార్ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడైతే రోడ్డు కనెక్టివిటీ పెరిగింది, కానీ మొన్నటి వరకు అంటే 10 ఏళ్ల క్రితం వరకు వాళ్ళకి మెయిన్ రోడ్ కనెక్టివిటీయే ఉండేది కాదు. మెయిన్ రోడ్ కనెక్టివిటీ అంతా సింధ్కి తూర్పు ప్రాంతాన్ని, అంటే పంజాబ్ అండ్ సింధ్ రాష్ట్రంలోనే ఉండేది మాత్రమే. ఇప్పుడే ఇంకా ఫుల్ డెవలప్ అవ్వలేదు ఇంకా. అందుకనే మీరు ఈవెన్ వీడియోస్ లో కూడా చూసినా కానీ మాక్సిమం 2 లైన్ రోడ్స్ దొరుకుతాయి, ఎక్కడ 4 లైన్ రోడ్ ఒక్కటి కనిపించదు. వేరేస్ సింధ్కి ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ రోడ్డు మీకు 4 లైన్ 6 లైన్ కనిపిస్తుంది. తర్వాత సింధు పరివాహక ప్రాంతంలో వేరియస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టడం వల్ల బాగా రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయింది. వాళ్ళకున్న మెయిన్ గ్యాస్. తర్వాత గ్వాదర్ పోర్ట్ అన్నది డీప్ సీ పోర్ట్. మన వైజాగ్ ఎలాగ డీప్ సీ పోర్ట్ అలాగా. వేరియస్ కారణాల వల్ల కరాచీ ప్రామినెన్స్ వచ్చింది, కానీ న్యాచురల్గా ఎవరైనా కొత్త పోర్ట్ సైట్ చేస్తే గ్వాదర్లో సైట్ చేస్తారు కరాచీ కంటే ముందర. మన బాంబే ఎలాగో కరాచీ అలాగా, వైజాగ్ ఎలాగో గ్వాదర్ అలాగా న్యాచురల్ పోర్ట్స్. రైట్ సార్. కర్నల్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి శుభ్లీ గారి దగ్గరికి వెళ్దాం. శుభ్లీ గారు, సో నేపథ్యం అంతా వివరించారు కర్నల్ వివి రావు గారు. పాకిస్తాన్లో ఉన్న 4 ప్రావిన్సెస్, 2 క్యాపిటల్ రీజియన్స్, ఇస్లామాబాద్ క్యాపిటల్ రీజియన్, ఇంకొక క్యాపిటల్ రీజియన్. ఇందులో ఈ 6 రీజియన్స్కి 6 ఐజీలకి నిన్న వాళ్ళ డీజీ ఒక ఆయన లెటర్ రాసినట్టుగా ఒకటి కాన్ఫిడెన్షియల్ అని చెప్పి సోషల్ మీడియాలో కనీసం ఒక 2-3 కోట్ల మంది షేర్ చేసుకున్నారు. అంత కాన్ఫిడెన్షియల్ అది. ఆ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లు ఏముందంటే, మీ జీపులు కార్లు తిరగటం ఆపేసి వీలైతే 2 వీలర్స్ మీదో లేకపోతే సైకిల్ మీద తిరగండి, మనకి ఫ్యూయల్ అవసరం, మీరు వృధా ఖర్చులు తగ్గించండి అని చెప్పి. అక్కడే తెలుస్తోంది వాళ్ళ రిజర్వ్స్ పడిపోయినాయని. ఓ పక్క రిజర్వ్స్ పడిపోయినాయి, జనరల్ మునీర్ ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళు బెంగ పెట్టుకొని 250 మంది ఆఫీసర్స్ జ్వరాలు వచ్చి రాజీనామా చేశారు. ఓ 12 మంది పర్సనల్ ఏమో ఇంకా అసలు మునీర్ రాకపోతే మేము రామని చెప్పేసి, యుద్ధానికి రామని చెప్పేసి వాళ్ళు వెక్కి ఏడుస్తున్న వీడియోలు కూడా కనిపించినాయి.